బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని కోరుతూ జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని కోరుతూ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని సమ్మె చేయుచున్నారు. ఈ కార్యక్రమంకి సిఐటియు పట్టణ అధ్యక్షులు బాబురావు, చీరాల ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు కట్టా వెంకట్రావు, జిల్లా కన్వీనర్ చిమట వీరస్వామి, విశ్వేశ్వరరావు, కిషోర్, సంగీతారావు, మురళి, సునీత, కాంతారావు, చాంద్ బాషా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలి. జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనం, సెమీ స్కిల్ జీతాలు ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకి పెంచాలి. రిటైర్మెంట్ వయసు కార్మికులందరికీ 62 సంవత్సరాలకి పెంచాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమానమైన సమాన వేతనం, ఇవ్వాలి సమానమైన సమాన వేతనం, ఇవ్వాలి సమానమైన సమాన వేతనం, ఇవ్వాలి సమానమైన సమాన వేతనం. ఇవ్వాలి జీవో నంబర్ 36 ప్రకారం, ఇవ్వాలి జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు, ఇవ్వాలి జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలి. జీవో నంబర్ 36ను మన ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 23 రోజుల నుంచి కూడా ఎన్నో విధాలుగా అనేక రకాల సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం అనేది ఈ ఇంజనీరింగ్ కార్మికుల్ని ఎటువంటి కూడా పట్టించుకోకుండా చేయటం వల్ల మనం నిన్నటి నుంచి ఈ సమ్మెలోకి రాష్ట్ర వ్యాప్తంగా దిగాం. ప్రభుత్వాలకి ఒకటే చెప్తున్నాం, ఇంజనీరింగ్ కార్మికులు కూడా మనుషులే, ఇంజనీరింగ్ కార్మికులు కూడా కష్టాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు సమాన పనికి సమానంగా వేతనం ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆఫ్కోర్స్లో నుండి ఆఫ్కోర్స్ని ఏదైతే మీరు తొలగిస్తారో ఆ తొలగించిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ మన ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఎంతగానో అతను సపోర్ట్ చేస్తూ మన ఇంజనీరింగ్ కార్మికులను ఎంతో పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఈ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. మరి బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం మరి ఇంజనీరింగ్ కార్మికుల సమస్య కోసం మరి కట్టా వెంకట్రావు గౌరవ అధ్యక్షుడు గారు అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నా పేరు చిమటా వీరస్వామి, నేను బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ కార్మికుల కన్వీనర్ని. అయితే ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించట్లేదు, కార్మికులు పడుతున్న పనిదినాన్ని గుర్తించట్లేదు. మరి పర్మనెంట్లతో పాటుగా సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా కనీస వేతనం అనేది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మరి జీవో నెంబర్ 36 ప్రకారం ఇవ్వమని చెప్పి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వాలు మరి సుప్రీంకోర్టు తీర్పులు కూడా పక్కన పెడుతున్నాయి. అంటే కోర్టు అంటే విలువ లేదా, కార్మికులంటే విలువ లేదా? మరి కార్మికులకి కోపం వస్తే, కార్మికులకు కష్టం వస్తే మీరు కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు, ఈ న్యాయమైన డిమాండ్లు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మున్ముందు తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్న ప్రభుత్వాలకు. ఎందుకంటే ఇప్పటికీ కరెంటు, వాటరు స్తంభించి ఉంది. పట్టణాల్లో కూడా వీధంతా శానిటేషన్ వాళ్ళు 16వ తారీఖు మాతో పాటు సంఘీభావంగా రాష్ట్రం మొత్తం పారిశుద్ధ కార్మికులు కూడా రేపటి నుంచి తరలి వస్తున్నారు. అలాగే 17వ తారీఖు మరి ఇక్కడి నుంచి డిఎంఏ ఆఫీసుకి వడ్డేశ్వరం ముట్టడి కార్యక్రమం ఉంది. దాని తర్వాత కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఈ సమ్మె అనేది మా యొక్క జీతాలు పెంచడం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలి. ఆఫ్కోర్స్ తీసేసిన పక్షంలో కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే ఏదైతే పర్మనెంట్ వాళ్ళకి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉందో ఈ 60 సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి 62 సంవత్సరాలు పెంచాలి. దాంతోపాటు తరుణ సంస్కారానికి 75,000 రూపాయలు ఇవ్వాలి. దాంతో పాటుగా
కార్మికుల యొక్క యోగక్షేమాలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు పడతలేదు. మరి ఈ రోజు చూస్తుంటే 13,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆన్లైన్ లో వస్తుంది. పెంచాలి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం